డోంట్ బ్రీత్ 2016లో వచ్చిన ఈ ఫిలిం వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ సర్వైవల్ ఫిలిం. ఎందుకంటే ఈ మూవీలో ఒక్క సీన్ కూడా బోరింగ్గా ఉండదు. ప్రతి సీన్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ద ఎంటైర్ క్రెడిట్ షుడ్ గోస్ టు డైరెక్టర్ ఫెడీ అల్వారెస్. ఈ మూవీ స్కెల్టన్ గురించి చెప్పాలంటే, ముగ్గురు దొంగలు ఒక బ్లైండ్ మ్యాన్ హౌస్ ని రాబరీ చేద్దామని డిసైడ్ అవుతారు. కానీ ఆ రోజు నైట్ వాళ్ళకి ఒక నైట్ మేర్ లా మారుతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే, రాకీ, మనీ, అలెక్స్ ఈ ముగ్గురు డెట్రాయిట్ అనే సిటీలో దొంగతనాలు చేస్తూ ఉంటారు. కన్ఫ్యూజన్ లేకుండా ముందుగా ఈ ముగ్గురు క్యారెక్టరైజేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. రాకీ ఒక టాక్సిక్ ఫ్యామిలీలో ఉంటుంది. వాళ్ళంటే తనకు అస్సలు నచ్చదు. సో ఏదో ఒక రోజు మనీ సంపాదించి రాకీ ఇంకా తన సిస్టర్ ని తీసుకొని కాలిఫోర్నియాకి వెళ్ళాలని అనుకుంటుంది. అలెక్స్ కాషియస్ అండ్ కేరింగ్. అలెక్స్ కి రాకీ అంటే చాలా ఇష్టం, కానీ అస్సలు చెప్పడు. అండ్ వీళ్ళు ఆ దొంగతనాలు కూడా అలెక్స్ వాళ్ళ ఫాదర్ వర్క్ చేస్తున్న కంపెనీలో సెక్యూరిటీ ఇస్తున్న హౌసెస్ ని మాత్రమే చేస్తారు. ఎందుకంటే అలెక్స్ దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అలెక్స్ క్యారెక్టర్ న్యూట్రల్. అలెక్స్ ని మనం మంచివాడు అనలేం, అలా అని బ్యాడ్ పర్సన్ కూడా అనలేం. మనీ వీడు ఒక గ్రీడీ లీడర్, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. సో మనీకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్స్ సోల్జర్ అయిన నార్మన్ హౌస్ లో ఎవరు ఉండరు, తన కూతురు కార్ యాక్సిడెంట్ లో చనిపోతుంది. అండ్ ఆ ఇంట్లో చాలా డబ్బు ఉంది. అండ్ నార్మన్ ఇప్పుడు ఒక బ్లైండ్ పర్సన్, అస్సలు కళ్ళు కనిపించవు. సో రాబరీ ఈజీగా చేయొచ్చు అని మనీ ఆ ఇన్ఫర్మేషన్ ని అలెక్స్ అండ్ రాకీకి చెప్తాడు. అలెక్స్ కి స్టార్టింగ్ లో నచ్చదు, కానీ రాకీ కోసం సరే అని ఫైనల్ గా ఆ ముగ్గురు బ్లైండ్ మ్యాన్ హౌస్ ని రాబరీ చేద్దామని డిసైడ్ అవుతారు. ప్లాన్ ప్రకారం వీళ్ళు ముగ్గురు మిడ్ నైట్ బ్లైండ్ మ్యాన్ హౌస్ దగ్గరికి వెళ్తారు. బ్లైండ్ మ్యాన్ హౌస్ ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. అక్కడున్న డాగ్ కి మొత్తం మంది కలిపిన ఫుడ్ ఇస్తారు. సో అది అన్కాన్షియస్ అవుతుంది. రాకీ విండో పగలగొట్టి తన ఫస్ట్ బ్లైండ్ మ్యాన్ హౌస్ లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఇమ్మీడియట్ గా వెళ్లి సెక్యూరిటీ అలారం ని ఆఫ్ చేసి మెయిన్ డోర్ ని అన్లాక్ చేస్తుంది. ఫైనల్ గా ముగ్గురు హౌస్ లోపలికి వెళ్తారు. ఇంట్లో ఎలాంటి సౌండ్ రావద్దు అని వాళ్ళు ముగ్గురు షూస్ రిమూవ్ చేసి లాకర్ ని సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ మనీ మాత్రం బ్లైండ్ మ్యాన్ రూమ్ కి వెళ్లి బ్లైండ్ మ్యాన్ ని కూడా అన్కాన్షియస్ చేద్దామని స్లీపింగ్ గ్యాస్ రిలీజ్ చేస్తాడు. కట్ చేస్తే వాళ్ళు ఒక లాక్ ఉన్న డోర్ ని చూసి ఇందులోనే మనీ ఉంది అని ఫిక్స్ అవుతారు. ఆ లాక్ చాలా స్ట్రాంగ్ ఉండడంతో మనీ గన్ తో షూట్ చేస్తాడు. అది చూసిన అలెక్స్ గన్స్ వాడడం తప్పు అండ్ అది మనకు మంచిది కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గన్ సౌండ్ విని వచ్చిన బ్లైండ్ మ్యాన్ ని చూసి మనీ గన్ పాయింట్ చేస్తాడు. కానీ బ్లైండ్ మ్యాన్ తన మిలిటరీ స్కిల్స్ తో గన్ తీసుకొని మనీని షూట్ చేసి చంపేస్తాడు. రాకీ భయంతో ఎలాంటి సౌండ్ చేయకుండా అక్కడ నిల్చొని ఉంటుంది. అండ్ అలెక్స్ ఆ గన్ సౌండ్ విని మళ్ళీ హౌస్ లోకి వస్తాడు. సో అప్పుడు గన్ పట్టుకొని ఉన్న బ్లైండ్ మ్యాన్ ని చూసి ఎలాంటి సౌండ్ చేయకుండా ఒక సైడ్ నిల్చొని ఉంటాడు. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది, బ్లైండ్ మ్యాన్ హ్యాస్ ఏ స్పెషల్ స్కిల్ దట్ హీ కెన్ ఫైండ్ ఎనీథింగ్ విత్ స్మెల్ అండ్ సౌండ్. బ్లైండ్ మ్యాన్ మెయిన్ డోర్ కి లాక్ వేసి రాకీ దాక్కొని ఉన్న రూమ్ లోకి వెళ్ళిన తర్వాత లాకర్ ని ఓపెన్ చేసి మనీ సేఫ్ గా ఉన్నాయి అని కాన్ఫిడెన్స్ ఆ రూమ్ లో నుంచి వెళ్ళిపోతాడు. ఆ పాస్వర్డ్ ని చూసిన రాకీ లాకర్ లో ఉన్న మనీ తీసుకొని అలెక్స్ అండ్ రాకీ ఇంట్లో నుంచి ఎస్కేప్ అవుదామని బేస్మెంట్ లో ఉన్న ఎగ్జిట్ నుంచి వెళ్దామని బేస్మెంట్ లోకి వెళ్తారు. అప్పుడు బ్లైండ్ మ్యాన్ తను ఉన్న ప్లేస్ లో ఏదో స్మెల్ వస్తుందని చూస్తే వాళ్ళు ముగ్గురు రిమూవ్ చేసిన షూస్ చూసాక అర్థం అవుతుంది ఇంకా ఈ హౌస్ లో ఇద్దరు ఉన్నారు అని. తర్వాత వీళ్ళు లాకర్ లో చూస్తే మనీ కూడా ఉండవు. అండ్ ద హంటింగ్ సీజన్ బిగిన్స్. బయటకు వెళ్దామని బేస్మెంట్ లోకి వచ్చిన ఇద్దరికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కనిపిస్తుంది. అదే క్యాప్టివ్ గర్ల్. ఆ అమ్మాయి బ్లైండ్ మ్యాన్ డాటర్ ని కార్ యాక్సిడెంట్ లో చంపిన అమ్మాయి. మనీ ఉండడం వల్ల ఎలాంటి పోలీస్ కేసు లేకుండా తను ఫ్రీగా సొసైటీలో తిరుగుతుందని బ్లైండ్ మ్యాన్ ఆమెను బంధిస్తాడు. తనని కాపాడదామని కట్లు విప్పి బేస్మెంట్ డోర్ ఓపెన్ చేయగానే బ్లైండ్ మ్యాన్ గన్ తో ఫైర్ చేస్తాడు. ఆ బుల్లెట్ మిస్టేక్ లో క్యాప్టివ్ గర్ల్ కి తగిలి చనిపోతుంది. అది తెలిసిన బ్లైండ్ మ్యాన్ బాధతో ఏడ్చి వాళ్ళని ఎలాగైనా చంపేయాలని కోపంతో మెయిన్ ఆఫ్ చేస్తాడు. ఆ చీకట్లో అలెక్స్ ఇంకా రాకీ స్ప్లిట్ అవుతారు. బ్లైండ్ మ్యాన్ అలెక్స్ ని బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తాడు. కానీ అలెక్స్ అక్కడ నుండి ఏదోలాగా తప్పించుకొని వెళ్ళి డోర్ లాక్ చేస్తారు. కానీ బ్లైండ్ మ్యాన్ డాగ్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అలెక్స్ ఏదోలాగా రాకీని సేవ్ చేస్తాడు. కానీ అలెక్స్ మాత్రం బ్లైండ్ మ్యాన్ కి దొరికిపోతాడు. బ్లైండ్ మ్యాన్ అలెక్స్ ని చంపేస్తాడు. అండ్ రాకీ కూడా బ్లైండ్ మ్యాన్ కి దొరికిపోతుంది. తనని బేస్మెంట్ లో కట్టేస్తాడు. అప్పుడు బ్లైండ్ మ్యాన్ ఒక సీక్రెట్ రివీల్ చేస్తాడు. అమ్మాయి ప్రెగ్నెంట్. తన వల్ల చనిపోయిన కూతుర్ని తన వల్లే కనాలి అని అలా చేశాడు. ఇప్పుడు తను చనిపోవడంతో ఆ కోరిక రాకీతో అవ్వాలని గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసిన స్పర్మ్ ని రాకీకి ఇంజెక్ట్ చేయడానికి వస్తాడు.
అప్పుడు అన్కాన్షియస్ అయిన అలెక్స్ తిరిగి వచ్చి ఒక వెపన్ తో బ్లైండ్ మ్యాన్ తల మీద కొడతాడు. బ్లైండ్ మ్యాన్ ని కొట్టి అక్కడే లాక్ చేస్తారు. బేస్మెంట్ లో నుంచి బయటకు వచ్చి మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్న మాస్టర్ కీతో ఓపెన్ చేయగానే బ్లైండ్ మ్యాన్ లాక్ పగలగొట్టుకొని వచ్చి అలెక్స్ ని షూట్ చేస్తాడు అండ్ అలెక్స్ చనిపోతాడు. కానీ రాకీ మాత్రం ఆ మెయిన్ డోర్ నుంచి బయటకు పరిగెడుతుంది. అయితే బ్లైండ్ మ్యాన్ తన డాగ్ ని వదులుతాడు. ఒక బ్రిలియంట్ డాగ్ చేసిన తర్వాత రాకీ తన ఇంటెలిజెన్స్ తో డాగ్ ని కార్ లోని లాక్ చేస్తుంది. ఈలోపు బ్లైండ్ మ్యాన్ రాకీని పట్టుకొని రోడ్డు మీద రాకెళ్తూ మళ్ళీ ఇంట్లోకి తీసుకొని పోతాడు. తర్వాత తన దగ్గర ఉన్న రిమోట్ తో అలారం సిస్టమ్ ని ఆన్ చేస్తుంది. ఆ సౌండ్ వల్ల బ్లైండ్ మ్యాన్ డిస్టర్బ్ అవుతాడు. అప్పుడు రాకీ బ్లైండ్ మ్యాన్ ని అటాక్ చేసి మనీ బ్యాగ్ తో బయటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రాకీ ఇంకా తన సిస్టర్ ఎయిర్పోర్ట్ లో ఉంటారు. అప్పుడు టీవీలో న్యూస్ వస్తుంది. ఇంట్లో ఇద్దరు దొంగలు వచ్చి అటాక్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ గా చంపాను అని చెప్తాడు. రాకీ గురించి ఏం చెప్పాడు అండ్ బ్లైండ్ మ్యాన్ ఇంకా బ్రతికే ఉన్నాడని ఓపెన్ ఎండింగ్ తో మూవీని ఎండ్ చేస్తారు. మీరు సరిగ్గా మూవీని అబ్జర్వ్ చేస్తే ఈ మూవీలో చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. ఏదైనా సిచ్యువేషన్ వస్తే దానిని డీల్ చేయడంలో మనం చూస్ చేసుకున్న బాధ డిసైడ్ చేస్తుంది మన బిహేవియర్ ఏంటో అని. రాకీ ఫ్రీడమ్ కోసం క్రైమ్ చేసింది. బ్లైండ్ మ్యాన్ జస్టిస్ కోసం మాన్స్టర్ అయ్యాడు. రెండు పెయిన్ తోటే స్టార్ట్ అయ్యాయి కానీ రెండు హ్యూమానిటీని లాస్ చేశాయి. ప్రతి మనిషికి బాధ ఉంటుంది కానీ అది మనల్ని మాన్స్టర్ గా మార్చేస్తుందా లేక మనం మనల్నే మార్చేసుకుంటున్నామా? Rocky's pain pushes her to escape and survive. Blind man's pain turns him into a monster. Don't Breathe reminds us that not every victim is innocent and not every monster looks evil. And this is about Don't Breathe. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే don't forget to like, share and subscribe. See you in next video.